హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో 4 మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ టిప్ ఏంటి అంటే, ఇలాంటి గాజుల్ని కొంటాం కదా, ఇవి కొన్ని రోజులు వాడిన తర్వాత షైనింగ్ తగ్గిపోతూ ఉంటాయి. అలాగే వీటి మీద ఉండే స్టోన్స్ పోతాయన్నమాట. అలాంటప్పుడు ఈ గాజుల్ని వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము. వీటిల్ని తిరిగి రీయూజ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూడండి, ఇక్కడ కొద్దిగా పెద్ద గాజు, అంటే కొద్దిగా లావుగా బ్రాడ్గా ఉంది కదా ఈ గాజు. వీటిల్ని ఇలా కిచెన్లో ఇలా మనం కర్రీస్ గిన్నెల కింద కానీ అలాగే రైస్ గిన్నెల కింద కానీ ఇలా స్టాండ్లుగా వాడుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే చాలా సపోర్ట్గా ఉంటాయి, చూడడానికి కూడా చాలా నైస్గా సింపుల్గా ఉంటాయన్నమాట. పక్కకు కూడా తొనకకుండా ఉంటాయి. మనం కిచెన్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము అంటే ఎవరైనా చూసినా సరే చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూడడానికి కూడా ముచ్చటగా ఉంటుంది. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి గాజులను పడేయకుండా ఇలా తిరిగి రీయూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ టిప్ ఏంటి అంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పేస్ట్ ట్యూబ్ అండి. ఇందులో పేస్ట్ అయిపోయిందనమాట. మనము పేస్ట్ ట్యూబుల్ని వాడిన తర్వాత అందులో పేస్ట్ అయిపోతుంది కదా, అప్పుడు పడేస్తూ ఉంటాము. అలా కాదండి, ఇక్కడ చూడండి, లోపల చాలా పేస్ట్ ఉంటుంది. దీన్ని మనం తిరిగి వాడుకోవచ్చు అనమాట. ఈ పేస్ట్ అనేది మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇందులో కొన్ని వాటర్ని పోసి మూత పెట్టేసి ఇలా షేక్ చేస్తే అందులో పేస్ట్ అనేది కరుగుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా మనం వాడాలో చూపిస్తాను. ఇది మిక్సీ అండి. మిక్సీ లోపల కొద్దిగా జిడ్డుగా అయిందనమాట. దీన్ని ఈ పేస్ట్ వాటర్తో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ పేస్ట్ వాటర్ని కొద్దిగా దీని మీద ఇలా అప్లై చేయాలన్నమాట. చేసి మనం వాడకుండా పాత బ్రష్లు ఉంటాయి కదా, దాన్ని ఒక దాన్ని తీసుకొని ఈ విధంగా రుద్దితే క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలాంటి పేస్ట్ ట్యూబుల్ని పడేయకుండా ఇలా మనం క్లీనింగ్ పర్పస్లో వాడుకుంటే చాలా బాగా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ఇలా మిక్సీలే కాదండి, ఈ పేస్ట్ తోటి మనము వెండి వస్తువులు కానీ స్టీల్ పాత్రలు అయితే మనకి తుప్పు పట్టినట్లు అయిపోతూ ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనము స్టవ్లను కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా వాటికి ఈ పేస్ట్ అనేది క్లీనింగ్లో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ నేనైతే మిక్సీని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ బ్రష్ తోటి ఇలా మనం రుద్ది క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక టిష్యూని కానీ పాతది పొడి క్లాత్ కానీ తీసుకొని నీట్గా తుడిచేసామనుకోండి, మిక్సీ కొత్త దానిలా అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి మిక్సీ జారు రాసుకొని ఇలా బ్లాక్గా అయింది. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చాలా నీట్గా అయిపోయింది కదా. పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట క్లీనింగ్లో. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా థర్డ్ టిప్ ఏంటి అంటే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి పేపర్ కవర్స్ అండి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. ఇలాంటి పేపర్ బోట్ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్ షేక్స్ కానీ ఇంకా కెచప్స్ సాసులు ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ వస్తాయి కదా, ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. వీటిల్ని మనము అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వీటిల్ని తిరిగి రీయూజ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి ఖాళీ అయిపోయిన తర్వాత నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఇందులోకి వాటర్ని నింపుకోవాలండి. ఫుల్గా వాటర్తో ఫిల్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్తో ఫిల్ చేసుకున్న తర్వాత క్యాప్ని పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఈ 2 కవర్స్లో కూడా వాటర్ని నింపేసి క్యాప్స్ని అయితే క్లోజ్ చేసేసి డీప్ ఫ్రీజర్లో పెడుతున్నానండి. ఇలా డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి ఏంటి అంటే, ఇవి ఐస్ బ్యాగ్స్ లాగా మనకి తయారైపోతాయి. ఇక్కడ చూడండి, నేను ఒక 6 అవర్స్ అయితే డీప్ ఫ్రీజర్లో ఉంచాను. ఇవి కంప్లీట్గా మనకి ఐస్ బ్యాగ్స్ లాగా తయారైపోయాయి. లోపల ఉండే వాటర్ అనేది మనకి ఐస్ లాగా తయారైపోతుంది అనమాట. ఇలా మనము ఎప్పుడు కూడా డీప్ ఫ్రీజర్లో ఇలాంటిది ఒకటి పెట్టుకొని ఉన్నామంటే మనకి ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుందండి. చిన్న పిల్లలకి వ్యాక్సిన్ వేసినప్పుడు కానీ అలాగే పిల్లలకి కానీ పెద్దలకు కానీ చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు వాటి మీద ఈ విధంగా పెట్టేసినట్లయితే రిలీఫ్ ఉంటుందన్నమాట. మనము బయట నుంచి ఐస్ బ్యాగ్స్ని డబ్బులు పెట్టి తెచ్చుకునే పని లేకుండా ఇలా మనం రెడీగా ఒకటి డీప్ ఫ్రీజర్లో ఉంచుకున్నామంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఈ టిప్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి కవర్స్ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకుంటే మనకే మంచిదన్నమాట. సో తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అయ్యి చూడండి. ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే, పిల్లల యూనిఫామ్ సాక్స్లు కానీ అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు షూస్కి సాక్స్లు వాడుతూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా మనము నీట్గా ర్యాక్స్లో సర్ది పెట్టినప్పటికీ కూడా ఒక్కొక్కటి చల్లా చెదురుగా అయిపోతూ ఉంటాయన్నమాట తీసుకోవడంలో పెట్టడంలో. అలా కాకుండా సాక్స్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు ఫోల్డింగ్ చేసినట్లయితే మనము ఎక్కడ పెట్టినా కూడా 2 సాక్స్లు అనేవి ఒకే దగ్గర ఉంటాయి. మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట. సాక్సుల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ర్యాక్లో సర్దినప్పుడు ప్లేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుందండి. చూడడానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు సాక్సుల్ని ఫోల్డ్ చేసి పెట్టుకోండి.
చాలా నీట్‌గా ఉంటుంది. ఈ టిప్ అయితే అందరికి కూడా చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.